నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలోని శిథిలావస్థకు చేరిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే నిరుపయోగమైన బీసీ హాస్టల్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి ఎమ్మెల్యే వెంటనే ప్రత్యామ్నాయంగా జగ్గంపేట హైస్కూల్ ఒక బ్లాక్ను ఈ హాస్టల్ విద్యార్థులకు కేటాయించి తొందరలోనే శిథిలావస్థకు చేరిన హాస్టల్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో ప్రభుత్వంతో మాట్లాడి నూతన నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వార్డెన్ ప్రభాకర్, ఏఎస్డబ్ల్యూఓ వాణి, బాలికల హాస్టల్ వార్డెన్ పి రోజాలను హాస్టల్ స్థితిగతులపై వివరణ అడగ్గా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారని తెలియజేయడంతో వెంటనే తాను రేపు వస్తానడంతో ఆదివారం సెలవు రోజైనప్పటికీ పరిశీలనకు రావడం జరిగిందన్నారు. పైన ఓల్డ్ బుక్స్ అండి, వేరే పాత పెట్టే ఉన్నాయి. పైన అయితే బుక్స్ లాస్ట్ వన్ రిటర్న్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ బుక్స్ చేసుకుని కోసం రోడ్డు రావట్లేదండి చనిపోయారు. హాస్టల్ బిల్డింగ్ బాగాలేదని పెద్ద బాక్స్ పెట్టి 160 మంది మరణం పిల్లల్లోనే అలా ఉందా? ఆ పక్కన బీసీ హాస్టల్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. బీసీ హాస్టల్ గత ప్రభుత్వాన్ని మనం ఇంకా ఎంత నిందించుకున్నా ఒకటే, ఎందుకంటే ప్రజలు చూపెట్టేశారు. ఈ విధానాలకు అన్నిటికీ కూడా ప్రజలు ఎంత వ్యతిరేకత చూపెట్టాలో అంతా చూపెట్టారు. కానీ నాకు కలిగే ఇబ్బంది ఏంటంటే ఆయన ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిందే కరెక్ట్ అంటున్నాడు. అందుకోసం ప్రస్తావించే తప్పటం లేదు. మీరు పెద్ద గొప్పగా చెప్పుకునేటటువంటి సంక్షేమం మేము ప్రభుత్వం చేసిందని, మాది ఇవాళకి సంక్షేమ పార్టీ అని చెప్పుకునే మీకు ఇదే ప్రశ్న. ఈ హాస్టలే ఒక ప్రశ్న. ఇది సంక్షేమం కాదా? పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో హాస్టల్ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రజలంతా పేద ప్రజలే కదా ఇక్కడ ఉంటారు, వెనకబడిన వర్గాల వారు, దళితులు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. ఏదో గొప్పగా నాడు నేడు అని చెప్పి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేసానని చెప్పి ఏ 4 రంగులు బిల్డింగులకు వేసి బొమ్మలు వేసి అదే మార్పు అనుకుంటే ఎలా? నలభై సంవత్సరాలే నిర్మాణం చేసినటువంటి బిల్డింగు కొలాప్స్ స్టేజ్లో ఉంటే ముందు ఇమీడియట్గా దీన్ని కొలాప్స్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే 160 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. నిన్నటి రోజు నేను శాసనసభ్యుడు అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వార్డెన్ గారు అలాగే
ఏఎస్డబ్ల్యూ గారు, డబ్ల్యూఓ గారు నన్ను అభినందించడానికి వచ్చినటువంటి సందర్భంలో హాస్టల్ పరిస్థితిని అడిగితే ఇక్కడ స్థితిగతులన్నీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. సరే రేపే వచ్చి నేను చూస్తాను అంటే బాధ్యత గల అధికారిగా ఆదివారం అయినా సరే వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి అవకాశం కలిగినట్టు. ఇది సుమారు ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చి 40 సంవత్సరాలు అయినటువంటి పరిస్థితి. తోట సుబ్బారావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణం చేశాం. తర్వాత మళ్ళీ 1994లో నేను శాసనసభ్యుడు అయినప్పుడు సంక్షేమం అంటే ఒక మనిషిని తృప్తిపరచడం కాదు, సమాజాన్ని తృప్తిపరచాలి. సమాజాన్ని తృప్తిపరచాలనుకున్నప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఆ విజ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటే వనరులు సమకూర్చాలి. అయ్యే ఇవి హాస్టల్స్ పరిశుభ్రంగా ఉండి వాళ్ళు మంచి స్థితిలో అక్కడ నిద్రపోవడానికి కానీ చదువుకోవడానికి కానీ అన్ని అవకాశాలు కూడా మనం కల్పించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంక్షేమం అవుతుంది. వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితి పడతాడు. అంతేగాని రంగులేసి బొమ్మలు చూపెట్టి మభ్యపరిస్తే అది సంక్షేమం కాదు, విప్లవార్థమైనటువంటి మార్పు విద్యా విధానంలో రాదు. కాబట్టి నేను ఇంటికి పంపారు, మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు. అయితే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా మాత్రం ఇవాళ కనీసం నెల కూడా పూర్తి కాకుండానే ఈ కార్యక్రమాలని చూడాలి. ఇది ఒక్క జగంపేటతో ఆగదు. మనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్ని కూడా పరిశీలిస్తాను, దానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తాను, వాటి పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి అక్కడ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 90 వేయడం జరిగింది. ఆయన ఆయన కూడా ఒక 2 రూములు వేయడం, ఈ బిల్డింగ్ అంతా రిపేర్ చేయడం. అప్పుడు స్వామి గారు అని చెప్పేసి ఒక వార్డెన్ ఉండేవాడు. చాలా చక్కగా వార్డెన్ మనకి హాస్టల్కి వస్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించేది. చక్కగా మెయింటైన్ చేసేవాడు. పిల్లలు పరిశుభ్రంగా ఉండేవారు. హాస్టల్ కూడా రాష్ట్రంలో ఏ అధికారి వచ్చినా మన జిల్లాకి జగ్గంపేట హాస్టల్కి పర్యవేక్షణ తీసుకొచ్చేవారు. అలా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఎంత తాపత్రయం ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో తాపత్రయం కనపడుతుంది. పరిస్థితులు సహకరించట్లేదు. ఒక పక్క బిల్డింగ్ పూర్తిగా డిస్మాంటల్ పొజిషన్కి రావడం, 2 గత ప్రభుత్వం మరి వీటి మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ కలిసి ఇవాళ చాలా ఎలా ఉందంటే ఇది మనం చూడండి, బురదగుంట పందులు దొరికే బురదగుంట ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మాత్రం వల్ల మనం కూర్చోడానికి అవకాశం కలిగింది అంటే అది వార్డెన్ గారు పెట్టినటువంటి ప్రత్యేక శ్రద్ధ అనే నేను భావిస్తున్నాను. ఇది
బీసీ హాస్టల్ కదండి. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు చూస్తే తీవ్ర వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఈ బిల్డింగ్ కానీ ఎన్నో విచ్ఛిన్నం అయిందనుకోండి, 160 మంది పిల్లలు ప్రమాదంలో పడే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం యొక్క దీన్ని మార్చాలి అనుకుంటే ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పిల్లల యొక్క ప్రాణాలు పరిరక్షించేటటువంటి ఆవశ్యకత ఉందనేటటువంటి నిర్ణయంతో ఈ బిల్డింగ్ని ఇమ్మీడియట్గా బిల్డింగ్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మార్పు చేయటం, ముందు ఇక్కడి నుంచి తరలించి వాళ్ళకు సేఫ్ పొజిషన్లో పెట్టి తర్వాత దీన్ని డిస్మాంటిల్ ప్రభుత్వాన్ని ఒప్పించి దీనికి నిధులు తెచ్చి పక్కా నిర్మాణం బిల్డింగ్లు, అది బీసీ హాస్టల్ కానీ ఇటు ఎస్సీ హాస్టల్ అయినటువంటి దీనికి కానీ ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బిల్డింగ్ అన్నది కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి కల్పిస్తాను ఖచ్చితంగా ఇక్కడ. అది కూడా ఈ 3-4 మాసాల్లోనే ప్రక్రియ మొదలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది.